శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత 5వ అధ్యాయం ఆఖరి ఘట్టమైనటువంటి ఆ జ్ఞానయోగం చూశాము. దాని యొక్క ప్రయోజనం, ఫలం చూస్తున్నాం. అయితే ఏ జ్ఞాన ఫలం మనకు వచ్చిందో మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు చాలా కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఉంటాయి. శివ అంటారు. శివ యొక్క స్వరూపం చెప్పండి అంటే శాస్త్రములో హృదయస్థములో ఉన్న శాంతి, ఆ శాంత స్వరూపాన్ని శివ అంటారు. మరి శాంత స్వరూపమైన శివని మనం బయట వెతుకుతుంటాం. అది ఒకటి సంశయం. తర్వాత మన లోపల ఏదైతే అహం, శుద్ధమైన నేను, ఆ ఎరుక, బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్న ఆ ఎరుకయే విష్ణు, వ్యాపకత్వాత్ విష్ణు అంటారు. మరి నా లోపల శుద్ధమైన స్ఫురణగా ఉన్న అహం విష్ణు, నారాయణను పెట్టుకొని బయట ఎక్కడో 4 చేతులు, 8 చేతులు, 16 చేతులు, 32, 64, 128 ఇలాగ చేతులు పెంచుకుంటూ పోతారు. అంటే విష్ణు యొక్క చేతులు మీరు పెట్టుకున్న 4 కాదు. అక్కడ యావత్ సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణుల యొక్క చేతులు కూడాను ఆ విష్ణువే అవుతాయి. అందుకే సహస్ర శీర్ష, సహస్రాక్ష, సహస్ర బాహు అంటారు. సహస్రం అంటే ఇక్కడ అనంతము అని అర్థం. ఎందుకు? మన చేతులు మనవి కావు, ఇవి కూడా విష్ణువే. అందువలన ఇప్పుడు ఆరంభములో ఇలాంటివి మనము పెట్టాలి. ఎందుకు? ఆరంభంలో ఒకేసారి మీ లోపలే విష్ణు, శివ ఉన్నాడంటే అర్థం చేసుకోలేం మనం. అందువలన ఈ ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మనే బయట చూపెడతారు. మొదట స్థూలంగా తెలుసుకోవడం సులభం అవుతుందని. అయితే మనము మేడ కట్టేటప్పుడు, స్లాబ్ వేసేటప్పుడు కింద దానికి ఒక ఆలంబన ఆధారంగా వేస్తాం మనం. ఆ కాంక్రీట్ స్ట్రాంగ్ అయిన తర్వాత అవి తీసేస్తాం. అది కూడా ఉంచుకున్నాం అనుకోండి, ఇంక మీకు అది ఎప్పుడు కూడాను మొత్తం దుమ్ము ధూళిగా ఉంటుంది అన్నమాట, అది ఉంచితే. అదేవిధంగా బయట మీరు పెట్టినటువంటి ఆలంబనం ఏవైతే ఉన్నాయో, సకల తీర్థాలు, క్షేత్రాలు, దేవాలయాలు, గుడులు అన్నీ కూడా, ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఆత్మారామ శివుని చేరుకోవడానికి ఇవన్నీ మీకు తపస్సుకి కావలసిన సాధనములు.
అందువలన మన వాళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు కొత్త కొత్త అంటే నేను గురువుగా ఏదో ఒకటి కొత్త చేయాలని ఆ భ్రమ. శ్రీరామచంద్రుడు సృష్టిలో ఉన్న సకల మానవులకి ఏ ధర్మమైతే ధర్మో ధారయతి ధారణాత్ ధర్మ, ఆ ధర్మము కేవలము ఆదేశించబడదు, కేవలం ఉపదేశించబడుతుంది. దాన్ని జీవించాలి. అందువలన ప్రతి మానవుడు ధర్మంగా ఎలా జీవించాలి అని చూపెట్టినటువంటి మానవ స్వరూపంగా అవతరించారు ఈశ్వర శ్రీరామచంద్రుడు అంటే. అందుకే ఆయన అద్భుతమైనటువంటి ఎటువంటి మహిమలు సిద్ధులు చేయరు. ఆ శ్రీరామచంద్రుడికి కూడా 4 చేతులు పెట్టేస్తాం మనం వెళ్ళి. ఎందుకంటే మనం ఏదో ఒకటి పెట్టాలి కదా స్పెషల్. వాట్ ఈస్ యువర్ స్పెషల్ ఫీచర్స్? మార్కెట్లో చాలా వస్తుంటాయి. మార్కెట్లో కొత్త కొత్త ఐటమ్స్ వచ్చేటప్పుడు వాళ్ళు కొత్త ఫీచర్స్ చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల నేను కొత్త గురువుని అనిపించుకోవడానికి నేను కొత్త ఫీచర్స్ ఏదైనా యాడ్ చేయాలి. శ్రీరాముడు కూడా శ్రీరాముడు ఆయన కూడా 4 చేతులు. చతుర్భుజ శ్రీరాముడు అంటే ఎలా ఉంచాడండి? గురువు బాగుంది కానీ మనకు మాత్రము అసలేమీ బాగలేదు. రామనారాయణ అని ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతుంటాం అన్నమాట. అది తప్పు. అలా చేయడం వలన ఒరిజినల్ మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్రుడి యొక్క అస్తిత్వానికి, ఆ ఉనికి అస్తిత్వానికి చేటు జరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే అలాగ భవిష్యత్తులో ఏమవుతుందంటే శ్రీరామచంద్రుడి కాస్త పురాణముల్లో ఉన్నటువంటి పురాణ కల్పనలో ఉన్నటువంటి మామూలు అవతారాలుగా ఆ చతుర్భుజ కొంతకాలానికి శ్రీరామచంద్రుడు ఇంక ఉండడు. విష్ణుమూర్తిగా ఏదైతే పురాణంలో ఉన్నారో ఆ విష్ణుమూర్తిగా మారిపోతాడు. అంటే మన దగ్గర నుండి మనతో ఉన్నటువంటి మన రాజు, మన గురువు, మన ఆదర్శం మార్గదర్శకులైనటువంటి శ్రీరాముడిని మన నుండి దూరం చేయడానికి కూడా ఇది ఒక ఆరంభం అని మనం గ్రహించాలి ప్రజలందరూ. అందువలన రాముణ్ణి కృష్ణుని మన నుంచి దూరం చేసి ఎక్కడో మేఘాల్లో పెడితే మనం ఎప్పుడు కూడాను వృద్ధిలోకి రాము. ఏ వృద్ధిలోకి? ఆధ్యాత్మిక వృద్ధిలోకి అంటున్నాను. ఇక్కడ ఉంటున్నారు భగవాన్. మీరు డబ్బులు భౌతిక సంపద అంతా ఉంటుంది, మీరు అంతవరకు ఉంటా తర్వాత అది మీరు అటు ఇది ఇటు, దేనికి శాశ్వతం లేదు కదా. కాబట్టి ఈ విషయం తెలుసుకుంటే అప్పుడేమవుతుంది అంటే మీలో ఉన్నటువంటి మానసిక స్థితి తేలికైపోతుంది. భయం ఉండదు, భారం ఉండదు. అశాంతస్య మనస్సు భారంగా ఉంటదట. శాంతి లేని మనస్సు భారము. అందువలన ఎప్పుడైతే మీరు పూర్తిగా వస్తువులు వ్యక్తులు నా చుట్టూ ఉన్నా నేను ఆనందంగానే ఉంటాను, అవి లేకపోయినా నేను ఆనందంగా ఉంటాను. ఎందుకు? నా ఆనందము బయట వస్తువుల పైన వ్యక్తుల పైన దేనిపైన ఆధారపడదు. చుట్టూ వ్యక్తులు వస్తువులు అన్ని సదుపాయములు ఉన్నాయనుకోండి, వాటితో కూడా ఆనందంగానే ఉంటారు. అవి కట్ అయినాయి అనుకోండి, మీరు ఆత్మానందానికి కనెక్ట్ అయిపోతారు. చూడండి, మన ఇంట్లో యూపీఎస్ అని ఉంటుంది, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అంటారు. యూపీఎస్. మన పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ల్యాప్టాప్లో చేస్తుంటారు, వాళ్ళు యూపీఎస్ పెట్టుకుంటారు అన్నమాట. పవర్ వెళ్ళిపోయిందనుకో ఆటోమేటిక్గా యూపీఎస్ కనెక్ట్ అయిపోతుంది. చూసారా, ఆయనకి పవర్ వెళ్ళినట్టు కూడా తెలియదు. అమ్మగారు వచ్చి, ఏమి నాన్న పవర్ వెళ్ళిపోయింది ఎలాగా? పర్వాలేదమ్మా, నాకు వర్క్ మాత్రం అవుతుంది అంటాడు. ఎందుకు? యూపీఎస్ ఉంది ఆయన దగ్గర. మీ ఆత్మానందం కూడా ఒక యూపీఎస్, ఒక ఇన్వర్టర్, ఒక జనరేటర్ లాంటిది. మీరు బయట ఉన్నప్పుడు అన్నీ ఎంజాయ్ చేస్తారు, మీరు అది ద్వేషించరు. ఇవి నాకు అక్కర్లేదని. అవి లేనప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు, ఆనందంగా ఉంటారు. అందువలన
వీటన్నిటిని విడిచిపెట్టి కూడా మీరు ఆత్మానందములో ఉంటారు. అయితే వాటి కోసం రాగద్వేషాలు, కామక్రోధాలని మీరు అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ శరీరం పూర్తిగా పడిపోయే ముందే ఈ కామక్రోధాలనే రాగద్వేషాలను మీరు కాస్త కంట్రోల్, కామక్రోధోద్భవం వేగం అంటే వాటి యొక్క బలత్కారంగా మనం లాక్కపోతాయి. మనం చూసాం, 3వ అధ్యాయంలో చూసాం, 2వ అధ్యాయంలో చూసాం. కామాత్ క్రోధో భవతి, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి, స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ అని చెప్పాం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చెప్పారు మళ్ళీ 3వ అధ్యాయం. కాబట్టి ఈ రెండింటిని మీరు ఎప్పుడైతే నియంత్రణ చేశారో అప్పుడు మీరు ఆ వ్యక్తిని పూర్తిగా సహా యుక్త అంటే నిజమైన వాస్తవంగా యోగినిలు అంటారు వాళ్ళు. ఎందుకు? పూర్తిగా కామక్రోధ రాగద్వేషాలు వారి యొక్క ఆధీనములో ఉన్నాయన్నమాట. సహ ఏవ నరహ, వాళ్ళే నిజమైనటువంటి మనుష్యులు. మిగతా వాళ్ళు మానవ శరీర రూపములో ఉన్న కింద స్థాయి అనమాట. ఇంకేం మనకంటే కింద స్థాయి ఏంటి? జంతువులు అంటారు. అందువలన వాళ్ళే ససుఖీ, వాస్తవానికి యథార్థమైన ఆనందాన్ని వాళ్ళే పొందుతారు. అందువలన ఈ విధంగా ఉంటే మరి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే తనలోనే పూర్ణత్వం అంటే తరగని ఆనంద నిధి తన అంతరాత్మగా ఉన్నది. అంతః అంటే అంతరాత్మ, యో అంతః సుఖం, అంతరాత్మ. పూర్ణత్వమే అసలు స్వరూపము, ఆత్మస్వరూపం తెలుసుకుంటారు. అతనికి ఆ ఆనందం బయట ఎక్కడో ఆధారపడి లేదు, నాలోనే ఉంది అని తెలిసిపోతుంది. అని తెలుసుకోవడం వలన ఈ ఆత్మజ్ఞానం వలన లాభం ఏమిటి? ఈ ప్రయోజనం అడుగుతాం కదా మనం. అంటే అంతః సుఖం, సుఖం అంతర ఆరామ. ఆరామ అంటే ఏంటంటే మొత్తం లోపల ఉన్నటువంటి ఏవత్ అంత ఆత్మారామ, ఆనందరామన అంటారు కదా, దాన్నే అంతరారామ. అంటే తను ఎప్పుడూ కూడా నేను ఆత్మ ఆనంద స్వరూపము అనేది మర్చిపోకుండా ఉంటాడనమాట. ఎందుకు? ఆరామంగా మారిపోయాడు. అంత లోపలంతా రమించి క్రీడించే ఆ రామ. అందువలన తను వస్తువులు, వ్యక్తులు చుట్టూ ఉన్న ఆనందమే, లేకపోయినా ఆనందంగానే ఉంటారు. ఎందుకంటే వారికి ఒంటరితనం అనేది లేదు జీవితంలో. ఆత్మయే సర్వం, జగత్, సృష్టి, స్థితి, లయ కారణం. ఆ ఆత్మస్వరూపం మీరు అయినప్పుడు ఇంకా ఒంటరితనం ఎక్కడ ఉంటుందండి? అందువలన ఏం చేస్తున్నప్పటికీ, ఏది జరుగుతున్నప్పటికీ తన అంతర స్వేచ్ఛ మాత్రం ఎప్పుడూ కోల్పోరు. వారే ఏమన్నారు? అంతర్జ్యోతి. అంతర్జ్యోతి అంటే జ్యోతి అంటారు. అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ప్రత్యగ్జ్యోతి, పరాత్పర, జ్యోతిర్జ్యోతి, స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి, శివోస్మ్యహం. లోపల బయట ఉన్నటువంటి ఒకే అవేర్నెస్, చైతన్యం. అందువలన ఎలాగైతే ఒక ఆకాశం ఒక కుండలో ఉన్నప్పటికీ, ఒక గదిలో ఉన్నప్పటికీ, బయట ఉన్న ఆకాశం ఎలాగైతే భాగములుగా ఉండదో,
ఇప్పుడు కుండలో ఆకాశము గదిలో ఆకాశం కలపడానికి మీరేమైనా కుండ పగలగొట్టాలా? అక్కర్లేదు. వాస్తవానికి ఆకాశం లోపల బయట ఆకాశమే ఉన్నది. అదేవిధంగా ఈ అంతర్జ్యోతి ఆత్మ చైతన్య ఎరుక లోపల బయట ఉన్నదని తెలుసుకుంటారు. వాళ్ళని ఏమంటారు? వాళ్ళే సయోగి. అక్కడ వాళ్ళే అసలైనటువంటి మనుషులు ఆనందంగా ఉంటారు. సుఖి అన్నారు, ఇక్కడ సయోగి అన్నారు. వాళ్ళే నిజమైనటువంటి యోగులు. అయితే ఏమవుతుంది తర్వాత? బ్రహ్మభూతం అధిగచ్చతి అంటే బ్రహ్మతో ఏకమవుతారు. ఇప్పుడు చెప్పండి, స్పష్టం ఇక్కడ చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. బ్రహ్మతో ఏకం అవడం అంటే పరమాత్మతో ఏకం అవడము. అంటే నీ ఆత్మగా ఉన్న పరమాత్మలో నీవు పరమాత్మగా మారిపోతావని చెప్పారు తప్ప ఎక్కడో పిలిగ్రిమేజ్ అంటే తీర్థయాత్రలు, వైకుంఠ యాత్ర, కైలాస యాత్ర, పరలోక యాత్ర, ఈ యాత్రలు చెప్పలేదు. అంటే ఈ యాత్రలన్నీ మీరు చేసి ఉండాలి. ఈ పాటికి ఇంకా చేయాలనుకుంటే చేయొచ్చు, ఆనందంగా చేయండి. కానీ అక్కడ ఉన్న పాండురంగడే ఇక్కడ ఉన్నాడని తెలుసుకోవాలి మనం. అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి నా హృదయంలో అంతర్యామిగా ఉన్నాడని స్పష్టమైనటువంటి జ్ఞానం ఉండాలి, నిష్ఠ. అందువలన ఏకమవుతాడంటే నిజంగా వెళ్ళి మనకేమో ఒక రథం వచ్చింది, లేకపోతే ఒక విమానం వచ్చింది, విమానంలో ఎక్కిపోయి వైకుంఠంలో వెల్కమ్ మిస్టర్ కృష్ణారావు, వెల్కమ్ టు వైకుంఠ, అలాగే ఉండవండి. జయ విజయ ద్వారం కాపలా ద్వారపాలులాగా ఇదంతా మనకి ఆ యొక్క పరమాత్మ యందు పరమ భక్తి స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఇవన్నీ చెప్పబడుతున్నాయి. అవి తప్పని అనట్లేదు, కానీ వాటిని దాటి వెళ్ళి ఆ పరమాత్మే నా హృదయంలో ఉన్నాడని నేను తెలుసుకోవడమే అసలైనటువంటి బ్రహ్మ విద్య, బ్రహ్మతత్వం. అంటే తనను తాను బ్రహ్మ కాక వేరే ఏమీ కాదు, అంటే నేనే ఆ బ్రహ్మ, వేదముల యొక్క తత్వం బ్రహ్మ నేనే, ఆ బ్రహ్మయే ఆత్మ అని తెలుసుకోవడమే పూర్ణత్వంగా ఉండడం, ఆనందము. అందువలన వాళ్ళకి ఎటువంటి బయట నుండి సెక్యూరిటీ అవసరం లేదు. ఎప్పుడైతే నేనే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ అని తెలుసుకుంటే దాన్నే బ్రహ్మభూత అంటారు. అంటే బ్రహ్మగా మారిపోయిన అర్థం. తను జీవించున్నన్నాళ్ళు ఈ శరీరం ఒక ప్రారంధ కర్మతో వచ్చింది. అందువలన తన బ్రహ్మస్వరూపుడు ఉంటాడు. ప్రారంధ కర్మ ఉన్నంత వరకు శరీరం ఉంటుంది, అంటిపెట్టుకుని అంతే. మీకు ప్రారంధ కర్మ అయిన వెంటనే శరీరము ఎండిపోయిన ఆకు వలె, పండిపోయిన పండు వలె రాలిపోతుంది. శరీరం ఉన్నప్పుడే మీరు ఆత్మ చైతన్యంగా ఉన్నటువంటి మీరు శరీరం పడిపోయిన తర్వాత ఏమవుతుంది స్వామీజీ? ఏమవుతుంది? ఆత్మ చైతన్యంగా మిగిలిపోతారు. శరీరం ఉన్నప్పుడు మీరు మోక్ష స్థితిలో ఉంటే దాన్ని జీవన్ముక్తి అంటారు. శరీరం రాలిపోయిన తర్వాత పరమాత్మ స్థితిగా చైతన్యం, కేవల చైతన్యంగా ఉంటే విదేహముక్తి అంటారండి. దాన్నే కృష్ణ భగవాన్ ఇక్కడ ఏమంటున్నారంటే బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి, బ్రహ్మభూత అధిగచ్చతి, బ్రహ్మ నిర్వాణం అపి అధిగచ్చతి. చూసారు ఇక్కడ శరీరం ఉన్నన్నాళ్ళు కూడా మీరు జీవన్ముక్తులుగా అలాగా ఎదుటివారికి ఏదో వాళ్ళు కూడాను ఈ సంసార సాగరం దాటించడానికి ఊతమిచ్చినట్టు మీరు ఉంటారు. శరీరం పడిపోయిన తర్వాత బ్రహ్మ నిర్వాణం అంటే విదేహముక్తి పొందుతారు. అందువలన ఇప్పుడు తర్వాత ఇక మనకి ఆఖరికి వచ్చింది అనమాట. ఇంకా మరి ఏమీ లేదు, చాలా స్పష్టంగా ఉన్నది. అయితే ఇప్పుడు ఇక లాస్ట్ పోర్షన్ అనమాట. మరికొన్ని ఈ జ్ఞాన ఫలం ఏదైతే ఉందో వాటి యొక్క స్టేజెస్, అంటే
మెట్టు 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 చెప్తారనమాట. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ లభంతే నిర్వాణం లభంతే బ్రహ్మ నిర్వాణం లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఋషయః క్షీణకల్మషాః ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైతాయతాత్మానః 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 సర్వభూతహితే రతాః సర్వభూతహితే రతాః సర్వభూతహితే రతాః లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైతాయతాత్మానః సర్వభూతయితే రతాః ఛిన్నద్వైతాయతాత్మానః సర్వభూతహితే రతాః ఛిన్నద్వైతాయతాత్మానః సర్వభూతహితే రతాః. ఉత్తమం. అయితే ఈ శ్లోకములో పరమాత్మ ఏం చెప్పారండి? శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క జ్ఞాన ఫలం పొందే ముందు మీరు అందుకునే స్టేజ్లు మీకు తెలుస్తాయి కదా. స్వామీజీ, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను మీరు చెప్పండి. నేను ఇంత తపస్సు చేస్తున్నాను, ఇంత సాధన, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎక్కడ చేరుకున్నాను, ఇంకెక్కడ వరకు ప్రయాణించాలి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు అమ్మలు అక్కలు అందరూ అయ్యురు వచ్చి. అయితే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, ఓకే ఓకే, మీలో మీరే పరీక్ష పెట్టుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు కొన్ని స్థితులు. ఏంటవి అంటే, ఫస్ట్ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి ఆ యొక్క మెట్లు అంటే స్టెప్స్ అన్నమాట చెప్తున్నారు. మనం అంతిమంగా మీ యొక్క మోక్ష స్థితి, అనంత ఆనందము, అనంతమైన భద్రత, అనంతమైన శాంతి, ప్రేమ స్థితి పొందడాన్నే మోక్షం అంటాం కదా. దానికి కేవలం ఒకటే మార్గం అండి, ఆత్మజ్ఞానం. కానీ ఈ జ్ఞానయోగానికి రావడానికి అనేకమైన మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఎందుకు? మనకు పైన తిరుమల తిరుపతి పైకి మెట్లెక్కి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాలి. కానీ మొదటి తొలి మెట్టు నుండి కూడా మన పవిత్రమే, మన భక్తి. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఉంటాం. కానీ సమాజంలో చాలా మంది గురువులు, భక్తులు పేరుతో ఆ తొలి మెట్టు దగ్గర ఆగిపోతారు పూజలు చేసుకొని. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము, అదిగో అక్కడ జీవితాంతం అల్లదిగో హరివాసమే తప్ప హరివాసం దగ్గరికి వెళ్ళట్లేదు ఆయన. ఎప్పుడు చూసినా తొలిమెట్టు దగ్గర తిరుగుతుంటాడు. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము, లేకపోతే గోవింద హరి గోవింద 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 అలసిపోతుంటాడు కింద మీద పడిపోయి. ఎక్కడ? తొలిమెట్టు దగ్గరే. ఎప్పుడు చూసినా తొలిమెట్టు దగ్గరే తిరుగుతుంటారు వాళ్ళు. అరే అదేంటి, పైకి వెళ్ళాలి కదా, మనం తిరుమలకి ఎక్కాలి కదా. ఇక్కడే గోవింద. ఎందుకు ఇక్కడంటే ఇక్కడే చెప్పాడు మా గురువు, లేకపోతే ఎవరో గురువు, మహాత్ముడు, సాధుడు. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, మీకు కొన్ని మెట్లు ఉన్నాయి, స్టెప్స్, అవి ఒక్కొక్కటి విడిచిపెట్టాల్సిందే. 100 మెట్లు ఎక్కాలంటే ఒకటే మెట్టు ఎక్కాలి కాదనట్లేదు. కానీ ఒకటే మెట్టు పట్టుకుని ఉంటే 100వ మెట్టుకి ఎప్పుడు వెళ్తాం మనం? విడిచిపెట్టాలి. అందువలన దానికి కొన్ని స్టెప్స్ మనం మెట్రో ట్రైన్ కానీ ఎప్పుడైనా మీరు ఎక్కారనుకోండి, మీరు ఎవరు ఎక్కారో లేదు, నేను ఎక్కుతుంటాను అప్పుడు మెట్రో ట్రైన్.
మనకి మెట్రో రైలు వచ్చింది కదా, అక్కడ మనం ఎక్కడ డెస్టినేషన్ వెళ్ళాలి, ఎల్బీ నగర్, రెడ్ లైన్ ప్లాట్ఫామ్ ఎల్బీ నగర్ అంటాడు. నేను వెళ్ళాల్సింది ఎల్బీ నగరే, కానీ అక్కడ మధ్యలో అనేక స్టేషన్లు అలాగా మార్పులు పెట్టి రాసి ఉంటాయి. అదేవిధంగా మీరు మోక్ష స్థితే కావాలి, కానీ మధ్యలో ఏ ఏ స్టెప్స్ ఉన్నాయి అవి చూపెడుతున్నారు అన్నమాట ఇక్కడ. అయితే దీన్ని వరుసగా, అందుకే శ్లోకాల్లో మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఆ శ్లోకం ఏ క్రమములో ఉన్నదని చెప్పడం కాదు ఇక్కడ, మనకి ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి క్రమబద్ధంగా ఉంటాయి అని చెప్పడమే మనం మార్చి చెప్తుంటాం అన్నమాట. వెనకది ముందు, ముందు వెనక మారుస్తుంటాం శ్లోకంలో. మీరు మొట్టమొదటి స్టెప్ మీరు ఏమి కలగాలంటే సర్వభూత ఇతే రథాః, అది మొదటి దశ. సర్వభూత ఇతే రథాః అంటే మీరు ఒకటి చూసుకోండి, మనకి ఏదైతే ధర్మశాస్త్రం చెప్పిందో, ఏం చెప్పింది అంటే సకల ప్రాణులను ప్రేమించడం. సకల ప్రాణుల్లో కూడా ఒకటే పరమాత్మ ఆత్మస్వరూపంగా వెలుగుతున్నది. అందుకే మన ధర్మం ఏం చెప్పింది, అహింస పరమో ధర్మ. ఆ ధర్మాన్ని మనం ఆచరించడం చేత కాదని సాక్షాత్ పరమాత్మే రాముడుగా వచ్చి ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఎంత కష్ట సమయములలో కూడా ధర్మం విడిచిపెట్టకూడదని చూపెట్టారు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. ఓకే, అందువలన సాక్షాత్ రాముడే ఎంబడిమెంట్ ఆఫ్ ధర్మ. ఈ విధంగా సకల ప్రాణులు హృదయముల్లో పరమాత్మ ఉన్నాడని ఆ దృష్టికోణంతో ఉంటే మన యొక్క హృదయం విశాలంగా ఉదారంగా మారిపోతుంది. అందుకే ముందు మనకి ఏం చెప్తున్నారు, అయం నిజో పరో వేతి గణన లఘు చేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. మన హృదయం విశాలంగా మారిపోతుంది. మన ఇంట్లో స్టార్ట్ చేయండి ఈ ప్రేమ. ఎలా? మన అమ్మ, మన నాన్న, మన భార్య, మన భర్త, మన బిడ్డలు, మన బంధువులు, మన మిత్రులు, అలాగ పెంచుకుంటూ అలాగ పోవాలి. అదేవిధంగా తోటి మానవులు, సమాజం, జంతువులు, పక్షులు, వృక్షాలు, సకల సృష్టి, పంచభూతం అన్నింటినీ ప్రేమించాలి. అప్పుడు ఈ విధంగా మీరు ఎప్పుడైతే అలాగా విస్తరించుకుని వెళ్ళిపోయారో మీరు బ్రహ్మాండాన్ని, సాక్షాత్ జగత్తును కూడాను ఆలింగనం చేసుకోగలిగే జగజ్జననిగా, జగత్పితగా మారిపోతారు మీరు. అప్పుడు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు అన్నమాట ఆటోమేటిక్. అందుకే పతంజలి మహర్షి కూడాను యమ నియమములో చెప్పేటప్పుడు అహింస అనేది యమ వాటిలో చెప్పారు. ఇది చాలా గొప్పది అనమాట. అంటే ఎలాంటి అహింస? శారీరకంగా, మన వాక్కు పరంగా, మానసికంగా కూడా ఎవరిని మనము బాధించకూడదు. అందుకే మనకి భాష్యం చెప్పేటప్పుడు శంకరాచార్య ఏమంటారంటే అహింసక అంటారు. అహింసక అంటే ఎవరు? సర్వభూత హితే రత అంటే ఎవరంటే అహింసక. అంటే మీరేమనుకుంటారు, ఎవరికి హింస చెయ్యరు కాదు దాని అర్థం. ఎవరికి హింస చెయ్యలేరు, ఇది అర్థం. ఏమండి, నువ్వు అబద్ధం ఆడకయ్యా, అబద్ధం చెప్పవద్దు, అది మామూలు. అసలు ఆయన అబద్ధం చెప్పలేడు, ఆయన స్వభావంలో లేదు. అది చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే అది గొప్ప విలువ అన్నమాట. మనము సనాతన ధర్మములో ప్రతి భారతీయులు, ఋషులు, యోగులు యొక్క వారసత్వంగా వచ్చిన మనకి హింస అనేది మన స్వభావంలో లేదు. అంటే మనం హింస చెయ్యకూడదని కాదు, హింస చెయ్యలేము, ఇది అసలైన పాయింట్ అన్నమాట. అందుకే దీన్ని మనం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటి సనాతన ధర్మం యొక్క మూల స్తంభము.
అహింసక అనేది మన స్వభావమే. అయితే మోక్షం పొందాలంటే మొట్టమొదటి నియమం ఏంటండి? మెట్టు ఈ ధర్మము యొక్క ఏదైతే ఉపదేశం ఉన్నదో, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సత్యం వద, ధర్మం ఆచర. అంటే ఈ విలువలు ఎప్పుడైతే మీరు పాటిస్తారో వీటినే మనము 3వ అధ్యాయంలో ఏం చెప్పాము? కర్మయోగములు పంచమహాయజ్ఞాలు మీరు శ్రద్ధాభక్తి నిష్టతో చెయ్యాలి. అవి చివరికి ఎక్కడ దారి తీసుకెళ్తుంది? నిష్కామ కర్మయోగంకి దారి తీస్తుంది. ఎటువంటి కోరికలు లేకుండా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఇలాంటి ప్రార్థనలు రావడం వలన కర్మయోగములో మీరు నిష్ట పొందారని అర్థం. మరి అది అయ్యింది మొదటి మెట్టు. మరి దాని తర్వాత మాకు వచ్చిన లాభం ఏంటి స్వామీజీ అంటే అద్భుతమైన ప్రయోజనం వస్తుంది. క్షీణ కల్మషాః, మీలో ఉన్నటువంటి చెడు మాలిన్యము పాపాలు అన్ని కడిగివేయబడతాయి మీ దగ్గర నుండి. అంటే ఆత్మబోధ దాంట్లో మొట్టమొదటి శ్లోకం రాశారు భగవాన్ శంకరాచార్య. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూనామపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే అని చెప్పారు. నేను ఆత్మబోధ ప్రతి ఆదివారము మన హైదరాబాద్లో బండ్లగూడ జాగర్లో చెప్తున్నా. గీతా విజన్ యూట్యూబ్ ఛానల్లో ఆత్మబోధ క్లాసులు పెడుతున్నారు. ఎవరైనా సరే ఈ ఆత్మబోధ వినాలి అనుకుంటే గీతా విజన్ యూట్యూబ్లో మీరు చూడవచ్చు. అయితే తపోభిః క్షీణ పాపానా, మీ తపస్సు సాధన వలన కర్మయోగం వలన పంచమహాయజ్ఞాలు ఎవరైతే కర్మయోగ నిష్ఠలో చేస్తారో వారికి సకల పాపములన్నీ నశిస్తాయి. వాళ్ళు ఎలా అవుతారు? శాంత చిత్తముతో, ఏకాగ్రతతో, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహము, స్వచ్ఛమైన అంతఃకరణం, పవిత్రమైన హృదయంగా ఉంటారనమాట. అటాచ్మెంట్ ఉండదు, రాగము ద్వేషము ఏమి ఉండవు అనమాట. వాళ్ళు అసలైనటువంటి అధికారులు. దేనికి? మన రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు కాదు. ఆత్మస్వరూప తత్వాన్ని అనుభూతి చెందడానికి అధికారులు వాళ్ళేనంట. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఎవరైతే కర్మయోగాన్ని నిష్ఠతో పాటిస్తారో వాళ్ళే ఈ పూర్తిగా కల్మషాలన్నీ నశించడానికి అర్హులవుతారు. మన భగవద్గీత ప్రకారము పాపం అంటే ఏమిటి? ఈ కల్మషాలంటే ఏమిటి? మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డుపడేది ఏదైనా పాపమే అని చెప్పారు శాస్త్రములో. మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈరోజు మనము భగవద్గీత క్లాసు వినాలని కూర్చున్నారు. మీ పాప కానీ మీ బాబు కానీ మిమ్మల్ని వినడానికి వీలు కాదని వేరే దానికి మార్గంలో వేరే పని కోసం మిమ్మల్ని అడ్డుకున్నారు అనుకోండి. సపోజ్ వాళ్ళని మీరు ఏం అనక్కర్లేదు. వాళ్ళ రూపంలో పాపం మీ వెంటాడుతుందని అర్థం చేసుకోవాలి. అంటే ఆధ్యాత్మిక మార్గానికి అడ్డుపడేది ఆలోచనైనా, కోరికైనా, వ్యక్తులైనా, వస్తువులైనా, ఏ సంబంధమైన ఏ సంఘటన అయినా అది పాపమే అని చెప్పారు శాస్త్రం. మరి ఆధ్యాత్మికతకు మనకు సహకరిస్తుంది వెహికల్ కానీ, వ్యక్తులు కానీ, వాతావరణం కానీ, ఏవైనా సరే మనకు ఆధ్యాత్మిక చింతనకి ఏదైతే అనుకూలంగా సహకరిస్తుందో దాన్ని పుణ్యంగా పరిగణిస్తారు వేదాంత ఉపనిషత్తుల శాస్త్రాలు. అందుకే ఆధ్యాత్మికతకు విరోధిగా ఏది నిలబడినా దాన్ని పాపం అని చెప్పారు.
ఆధ్యాత్మిక తపస్సుకు ఏది అనుకూలిస్తే దాన్ని పుణ్యం అంటారు. అందుకే ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన. అందువలన భగవద్గీత మీరు చదవాలన్నా వినాలన్నా ఆ కోరిక మీకు కలగాలన్నా ఈశ్వర అనుగ్రహంతో కూడిన పుణ్యం మీరు చేసి ఉండాలి అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే ఉదయాన్నే భగవద్గీత మీ అందరిలా వినే పుణ్యం అందరికీ లేదండి. కొంతమంది ఉన్నప్పటికీ అక్కడి నుండి కూడా జారిపోతారు. ఏదో ఒక భక్తి పేరు మీదో, వేరే తపస్సు పేరు మీదో, వేరే దీక్ష పేరు మీదో, ఏదో ఒకటి. ఎందుకు? వాళ్ళకి ఇంకా ఈ పుణ్యం సరిపోవట్లేదన్నమాట ఈ భగవద్గీత ఉదయాన్ని వినడానికి. అందువలన దీన్నే మనము ఏదైతే మనకు అనుకూలిస్తుందో అప్పుడు మీ యొక్క కల్మషాలు పాపం అనేది తగ్గింది. దాన్నే క్షీణ కల్మష అంటారు. ఇది రెండో మెట్టు. ఆ తర్వాత మూడోది ఏంటి? ఎప్పుడైతే మన యొక్క బుద్ధి, మన మనస్సు, మన ఇంద్రియములు అన్నీ కూడా స్పష్టమైనటువంటి మన కంట్రోల్లో ఉన్న నియంత్రణలో, అందువలన ఏమవుతుంది? మన వ్యక్తిత్వం మొత్తాన్ని ఒడ్డి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు? ప్రయత్నం చేయకుండా మీకు గీతా జ్ఞానం రాదు. మీ సంసారం నుంచి మీరు బయటపడలేరు. కాబట్టి మనకు మోక్షం రావాలా వద్దా అనేది దేవుడు రాశాడండి నా నుదుటి మీద, బ్రహ్మ రాత. ఇది తప్పు అంటుంది భగవద్గీత. ఎందుకు తప్పు అంటుంది? ఎందుకంటే మరి అలా అందరికీ భగవంతుడు ఈశ్వరుడు రాసి ఉంటే కొందరికి ఆత్మానంద స్థితిలో, మోక్షం స్థితిలో ఎలా వెళ్తున్నారు? ఒకవేళ అందరికీ అలాగ రాస్తే కొంతమందికి మోక్షం అందినట్లు, కొంతమందికి మోక్షం అందనట్లు ఒకవేళ భగవంతుడు పరమాత్మ రాస్తే, ఇది ఆయనేం భగవంతుడు అండి బాబు, పక్షపాతి. మనం రాజకీయ నాయకులు కానీ అనట్లేదు. మనము వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకలా చూస్తారు, మిగతా ప్రజలకు ఒకలా చూస్తారు. అంటే అలాంటి పరిస్థితి పరమాత్మది, ఈశ్వరుడిది, భగవంతునిది. కాబట్టి ఈశ్వరుడికి ఎవరి మీద కూడాను పక్షపాత వైఖరి ఉండదు. ఈశ్వరుని అనుగ్రహము అందరికీ సమానంగా ఉంటుంది. సూర్యుడి యొక్క ప్రకాశం ఎలాగ అందరూ సమానంగా ఉంటుందో, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, సూర్య చంద్రులు, యావత్తు సృష్టి అందరికీ సమానంగా అనుగ్రహిస్తుంది. అది ఈశ్వరుడి కమాండ్ ద్వారా. మనం ఆ ఈశ్వర అనుగ్రహాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మన చేతిలో ఉందండి. అదే ప్రయత్నము, తపస్సు అంటారు. అందుకే 9వ అధ్యాయులు ఇవన్నీ వస్తాయి. ఈ విషయాలన్నీ కృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా చెప్పారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ. సకల ప్రాణుల్లో సమానంగా ఉంటాను పరమాత్మనైన నేను. ఎవరి మీద ద్వేషం గాని రాగం గాని ఏమీ లేవు. అందరూ సమానం ఆత్మస్వరూపులుగానే వాళ్ళ హృదయంలో ప్రకాశిస్తున్నానని చెప్పారు. అందువలన ఈ విధంగా వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము వాటంతట అవి రావు. మనం ప్రయత్నం చెయ్యాలి. దీన్నే యథాత్మానః అంటారు. ఇది 3వ స్టెప్. ఈ 3వ స్టెప్ అయిన తర్వాత మీకు కలిగే నెక్స్ట్ స్టెప్ ఏమిటి? మీరు జ్ఞానం పొందడానికి పూర్తిగా అర్హత వచ్చింది. ఓకే, అయితే అర్హతలు ఉన్నాయి కదా అని ఆగిపోకూడదు. అక్కడ మనం దాన్ని పొందడానికి కూడా మనము ప్రయత్నించాలి. ఏమిటా ప్రయత్నం స్వామీజీ? 4 అధ్యాయులు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ ఋషయః అన్నారు చూడండి. ఋషయః క్షీణ కల్మషాః.
ఇక్కడ ఋషి అన్నాం అనుకోండి, మనకు ఒక్కటే తెలుస్తుంది. జడలు కట్టుకొని గడ్డాలు మేషాలు వదిలేసి మొత్తం తల మీద జడలు కడితే ఆయన ఋషి. ఈ సినిమాలు చూసి మనకి తప్పుదారి పట్టించాయి. ఋషి అంటే మేషాలు గడ్డాలు జటలు వేసుకుని ఉండడం కాదండి. ఒకవేళ గడ్డాలు మేషము ఈ యొక్క జటలు జుట్టుతో ఉంటే వాళ్ళే జ్ఞానులు ఋషులు అనుకుంటే మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి? పాపం, గడ్డాలు లేని ఆడవాళ్ళకి జ్ఞానం లేనే లేదనమాట అర్థం. ఎంత తప్పుడి దారి పట్టిస్తుంది ఇది. కాబట్టి బయట వేషం చూసి మనము భ్రమలో పడకూడదు. కాబట్టి ఎప్పుడైతే మీరు పూర్తిగా ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనకి ఒక 3 విధానాలు చెప్పారు. ఏంటి విధానము? శ్రవణము, మననము, నిధిధ్యాసనము. సో వాటి ద్వారా ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని మీరు అనుభూతిలో దర్శిస్తారో ఋషులు అవుతారు మీరు. ఋషి అంటే అర్థం ఏంటంటే, శాస్త్రం ఏం చెప్పిందంటే, ఋషతి అంటే గచ్చతి ప్రాప్నోతి ఆత్మతత్వం జానాతి ఇది ఋషి అన్నారు. అంటే ఋషి అంటే ఋష్ అనే ధాతువు నుండి వస్తుంది అనమాట. అంటే తెలుసుకొనుట. ఏంటి? నా స్వరూప తత్వం తెలుసుకొనుట. అంటే ఆత్మతత్వం తెలుసుకున్నవాడే ఋషి. కేవలం కాషాయ బట్టలు వేసుకొని తిరుగుతుంటే ఈ పగట వేషగాల్లాగా వాళ్ళు ఋషులు ఏంటండి? వాళ్ళు బుషులు అవుతారు, కానీ ఋషులు ఎలా అవుతారు? వాళ్ళు బుష్ అవ్వచ్చు. కాబట్టి ఋషులు కారు, ఋషులు కాజాలరు. ఆత్మతత్వమే ప్రమాణం ఇక్కడ. ఎవరైనా పర్వాలేదు. మీరు చూశారు కదా ఉపనిషత్తు కథల్లో సామాన్య సాదా సీదా అత్యంత చిన్న ప్రతి కర్తవ్యాన్ని చేసుకునే వాళ్ళందరూ కూడా ఋషులుగా విరాజిల్లారు మన సనాతన ధర్మములు. అందువలన చిన్న ద్వైధ తర్వాత స్టెప్ ఏంటి? చిన్న ద్వైధ అంటే మీకు ఎటువంటి సంశయం లేకుండా ఉన్న ఆత్మతత్వం, అంటే నిశ్చయమైనటువంటి జ్ఞానం పొందడాన్ని చిన్న ద్వైధ అంటారు. ద్వైధ అంటే సంశయాలు చిన్నవైపోయినాయి, అంటే సంశయరహితమైన జ్ఞానం అని అర్థం. మీకు విషయం చెప్తాను చూడండి. వేదాంతం అంటే ఒక అద్భుతమైన రహస్యం మీకు తెలియాలి. స్వామీజీ నాకు అంతా కొంత అర్థమవుతుంది అంటే మీ డౌట్లు సంశయాలతో ఉన్న జ్ఞానం అంతా ఉన్నా లేకపోయినా ఒకటి. వేదాంతంలో ఒకటే స్టెప్. అయితే 1 లేదా 0. కంప్యూటర్ భాష అన్నమాట వేదాంతం. 0 or 1. స్వామీజీ నేను 80% ఉన్నానా? జ్ఞానం ఏమైనా 70% ఉన్నానా? నేను అంటాను అయితే 100 లేకపోతే 0. ఇది వేదాంతం యొక్క లెక్క. అయితే వేదాంతానికి వచ్చిన కొత్తలో మీకు ఏమవుతుంది? అసలు వేదాంతం అనేది ఇటు అంబక్, ఇది అసలు సాధ్యం కాదు, ఎవరు నమ్మరు. ఎందుకు? మీ ముందున్న కనిపిస్తున్న ప్రపంచమంతా మిథ్య అంటది ఫస్ట్. మాయ మిథ్య, అది మీరు నమ్మలేరు. మనకు అసలు కంటికి కనిపించేది ఎక్కడో ఏమిటో ఆ పరమాత్మ బ్రహ్మ, అది సత్యము అంటుంది వేదాంతం. అమ్మ బాబోయ్, అసలు కనిపించినటువంటి పరమాత్మ బ్రహ్మ సత్యము, ప్రపంచమంతా మిథ్య. బాగా చెప్పావు అంటారు. అక్కడితో పోనీ ఆగిపోయారా? వేదాంతము ఆగట్లేదు. పరమాత్మ కృష్ణ ఏమంటున్నారు? నువ్వేదైతే ఉన్నావో ఆత్మగా నువ్వే పరమాత్మ అంటారు. మరి ఇదో పెద్ద సమస్య. ఇప్పుడు ఎక్కడో పరమాత్మ ఎక్కడో వైకుంఠంలో హ్యాపీగా ఉన్నాడంటే బాగుంది, ఇప్పుడు వెళ్దాం, ప్రయాణిద్దాం, ఒక వీసా తీసుకొని దానికి కూడా వీసా అప్లై చేసుకున్నాం ఇప్పుడు నుండి. కానీ ఎక్కడేమంటున్నారు? నీ హృదయములో ప్రకాశిస్తున్న ఆత్మయే ఆ పరమాత్మ. అంటే తత్వమసి, నువ్వే అదై ఉన్నావు. ఇలాగ చెప్పేసరికి ఎవ్వరు కూడాను ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అందుకే ఖచ్చితంగా వాళ్ళ మాట చెప్పేస్తారు. స్వామీజీ మీరు వేరేవేవైనా చెప్పండి, ఈ 3 తప్ప. ఏంటి 3? కనిపిస్తున్న ప్రపంచం మిథ్య, అది నేను నమ్మలేను. కనిపించినటువంటి పరమాత్మ సత్యం అంటున్నారు, అది నేను నమ్మలేను. నేనే పరమాత్మ స్వరూపం అంటున్నారు, అది నేను నమ్మలేను. ఈ 3 కాకుండా వేరేది ఏదైనా చెప్పండి స్వామి అని మన దగ్గరికి వస్తుంటారు జనం. మై డియర్ అమ్మా, వేదాంతం అంటేనే ఈ 3. ఆ 3 నువ్వు చెప్పొద్దంటే నేనేం చెప్తాను?
అయితే ఎర్రగడ్డ మార్కెట్లో మంచి టమాటాలు వంకాయలు మంచి ఫ్రెష్గా దొరుకుతున్నాయి. మీరు ఉదయాన్నే వెళ్తే దొరుకుతాయి అని చెప్పాలి ఇక నేను. ఆ, ఇలాంటివి చెప్పాలి ఇక మీకు అన్ని. ఇక ఏం చేయాలి? మీ ద్వారం దగ్గర నిమ్మకాయ కట్ చేయండి, దాని మీద తిలకం వేయండి. బాగుంది. లేకపోతే జ్యోతులు మీరు ఎన్ని వెలిగిస్తున్నారు? స్వామీజీ 3. వద్దు, తప్పు. 2 జ్యోతులు వెలిగించాలి. అంతే. ఇదంతా నా పైత్యము, నా కలరింగ్ అనమాట మీ మీద చూపించడం. ఏమీ లేదు. పూజ్య స్వామి దయానంద స్వామి వారు అంటారు, 1,000,000 దీపాలైన 1,00,000 దీపాలైన వెలుగు ఒక్కటే కదండి అన్నారు ఆయన. అలాగన్నట్టు ఎప్పుడైతే అసలైనటువంటి తత్వం వదిలేసి కెరటం అంటుంది, కెరటం ఏమంటుంది? ఓ కెరటమా, నువ్వు చూస్తున్నటువంటి ఈ బుడగలు, అలలు, తరంగాలు, ఈ ఆకారాలు ఇవన్నీ కూడా మిథ్య. కెరటం అంటుంది, నాన్ సెన్స్, యువర్ టాకింగ్ నాన్ సెన్స్. ఏం చెప్తున్నారండి? ఇవన్నీ స్పష్టంగా నా ముందు కనిపిస్తుంటాయి. ఓకే. ఇంకొకటి, కానీ నీరు ఒక్కటే సత్యము. నీరేంటి? కెరటంలో ఉన్నాయి. నీరు ఎక్కడ ఉంది అంటుంది కెరటం. ఇంక 3వ స్టెప్, ఆ నీరు ఎవరో కాదు నువ్వే అయి ఉన్నావు. ఇది అస్సలు నేను నమ్మను, నేను కెరటం కదా, నేను నీరేంటి అంటుంది కెరటం. అప్పుడు కెరటం ఏమంటుందంటే, నేను ఈ కెరటాలు, బుడుగులు, అలలు, తరంగాలు మిథ్య అని అనొద్దు, అదొక్కటి చెప్పుకో. తర్వాత నీరు ఒక్కటే సత్యం అని అది చెప్పొద్దు. నీరు అని చెప్పొద్దు. ఈ 3 తప్ప నాకు ఇంకేదైనా చెప్పండి స్వామి అంటుంది. ఎవరు? కెరటం. నేనేం చెప్తాను కెరటంకి? ఇక అలా ఉంది మన పరిస్థితి. అందువలన మీరు శ్రవణము అంటే మొట్టమొదటి క్రమము తప్పకుండా ఏంటి, దీర్ఘకాలం పాటు ఒకే గురువు అంటే ఒక సమర్థవంతమైన గురువు ఉండాలి. అంటే ఆ యొక్క గురు పరంపర, ఆయన కూడా ఒక గురువు దగ్గర శిష్యులుగా ఉన్నారా? ఆయన గురువు కూడా గురువు ఉన్నాడా? ఈయన జీవితంలో ఎలా జీవిస్తున్నారు? స్వార్థంగా పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులు తీస్తున్నాడా? తర్వాత సన్యాసిగా తీసుకుంటూ కూడాను మళ్ళా అంతకు ముందున్న కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువర్గాలతో కలిసిపోయి ఉన్నాడా? ఇవన్నీ చూడాలి మనం. అప్పుడు మీకు తెలుస్తుంది ఈయన నిజమైన గురువా కాదా. అందువలన అలాంటి గురువు దగ్గర దీర్ఘకాలం పాటు క్రమం తప్పకుండా వేదాంతం వింటూ 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 ఉంటే మీ ప్రశ్నలన్నీ ఒక్కొక్కటి మాయమైపోతుంటాయి. అందువలన ఈ స్టార్టింగ్లో వింటూనే ప్రశ్నలు అడగకూడదు మీరు. ఎందుకు? మీరు ఎక్కడి నుంచో మొత్తం ఈ జంక్ ఫుడ్ లాగా ఈ స్క్రాప్ అంతా తలకాయలో నింపుకొని వచ్చేస్తారు. ఈయన చెప్తుంటే చెప్పనివ్వరు, మీరు మధ్యలో దూరుతుంటారు అన్నమాట. ఈయన ఎక్కడ మర్చిపోతున్న తర్వాత అడగడానికి అని. అంటే కేవలం కొంతమంది ప్రశ్నలు అడగడానికే వస్తుంటారు కొంతమంది నా దగ్గరికి. వాళ్ళు వినరు, అడగడానికే వస్తారు కాబట్టి వాళ్ళ టార్గెట్. ఇంకా కొంతమంది అయితే కొన్ని ప్రశ్నలు పెట్టుకుంటారు, వాళ్ళ యొక్క డియర్ క్వశ్చన్స్ అంటారు. అవి ఎప్పుడు ఎవరు ఆన్సర్ చేయకూడదు ఈ ప్రపంచంలో. వస్తారు అంటే ఎవరెవరి దగ్గర అడిగి ఉంటారు, అందరి దగ్గర చెక్ చేస్తారు, ఇతను ఏం చెప్తున్నారు, అతను ఏం చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆన్సర్ చేశారనుకోండి, మీ మీద కోపం అయిపోతారు. ఎందుకు? ఆ ప్రశ్న ఉండాలి వాళ్ళకి, జీవిత అస్తిత్వం అది, ఆ క్వశ్చన్, ఆ సంశయం. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట. అందుకే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః, ఇది సహజమైనటువంటి వాక్యం. ఎప్పుడు? దీర్ఘకాలం పాటు మీరు శ్రవణం చేస్తే క్రమ తప్పకుండా మీలో ఉన్న ఆ భ్రమ, అజ్ఞానం పోతుంది, యథార్థం వస్తుంది. ఆభరణములు, ఆర్నమెంట్స్ మిథ్య, బంగారం సత్యం. నిజమే కదా? కుండలు, సాసరు, జగ్గు, కప్పు, ప్లేటు, చిన్న కుండ, పెద్ద కుండ, మట్టి కుండ, పనికిరాని కుండ, పాత కుండ, ఇవన్నీ మిథ్య, మట్టి సత్యం అంటున్నారు. ఆ విధంగా మీకు ఇంకా ఏమైనా సరే సందేహాలు, సంశయాలు ఉంటే అది చాలా స్పష్టంగా మీ తోటి విద్యార్థులు, తోటి సాధకుల ద్వారా కానీ గురువు దగ్గరికి వచ్చి ఎవరైతే చెప్పారో వారి దగ్గరికి వచ్చి మీరు నివృత్తి చేసుకోవాలి. దీన్ని మననము అంటారు. ఈ మననము, శ్రవణము ద్వారా మీకు స్పష్టమైనటువంటి ప్రజ్ఞ కలిగింది, డౌట్ లేదు అందులో. అయితే మనకు జన్మాంతరాల నుండి వచ్చినటువంటి అలవాట్ల ద్వారా వచ్చిన వాసన కట్ట నుంచి వచ్చాము పట్టుకొని మనం ఆ మూల సంపద. అక్కడి నుండి మీకు ఒక్కొక్కసారి మీకు తెలియకుండే మీ మూలం నుండి వస్తుంది పైకి. వాటిని నిధిధ్యాసన ద్వారా మనము నివృత్తి చేసుకోవాలి. అప్పుడేమవుతుంది? స్థిత ప్రజ్ఞగా మారుతారు.
అప్పుడు మీరేం పొందుతారు? బ్రహ్మ నిర్వాణం లభతే. బ్రహ్మ నిర్వాణం అంటే విదేహముక్తి. అంటే అంతవరకు మీరు జీవన్ముక్తులుగా ఉన్నారు, తర్వాత విదేహముక్తి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ పొందడం అంటే ఎక్కడికో వెళ్ళి కలవడం కాదు. దయచేసి ఇది మీరు పదే పదే చెప్తున్నాను నేను. ఎందుకంటే మనకి కైలాస యాత్రలు, వైకుంఠ యాత్రలు, పరలోక యాత్రలు బాగా అలవాటు పడిపోయారు మన ప్రజలు. వాస్తవానికి వైకుంఠం, కైలాసం ఎప్పుడు పాపులర్ అయ్యింది ఈ పరలోక ప్రభు. ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనకి ఎంటర్ అయిందో మనం కూడా మనం తక్కువే తిన్నామని చెప్పి మన వాళ్ళు ఇంకా విజృంభించేశారనమాట వైకుంఠ యాత్రలు, కైలాస యాత్రలు. అందువలన నీ లోపల ఉన్నటువంటి కైలాస యాత్రానికి ప్రతీకగా మనం మానస సరోవర కైలాస యాత్రలు చేయొచ్చు. మనం చేస్తుంటాం కూడా. మానస సరోవర కైలాస యాత్రానికి ప్రతీక అదైతే అసలైనటువంటి తత్వం ఏంటి? నీ ఆత్మగానే ఉన్నది. అదనమాట మానస సరోవరం అంటే మనస్సు. ఆ మనస్సులో ఎప్పుడైతే శుద్ధం అంతఃకరణం అవుతుందో స్పష్టమైనటువంటి ఆత్మను దర్శించడమే ఆ యొక్క కైలాసము, శివ. అందుకే మనమేమంటాను ఇప్పుడు, బ్రహ్మ అంటే పరమాత్మలో లయమవడం అంటే నేను బ్రహ్మకి దూరంగా ఉన్నానా అనే ఒక భ్రమ, అపోహ, దాన్ని పూర్తిగా విడిచిపెట్టడమే బ్రహ్మ నిర్వాణం అంటారు. మీకు అర్థమైందండి? ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది అపోహ. ఈ అజ్ఞానం నుండి పుట్టినటువంటి అపోహని జ్ఞానము ద్వారా మనము పోగొట్టుకోవడమే బ్రహ్మలో, శివలో, విష్ణులో లయమవడం. అందువలన మనకి ఏం చెప్తారు? ముందు మనం విలువలను పాటించడము, పాపము లేకుండా పాపరహితులు అవడము, శ్రవణ మనన నిధిధ్యాసనం అనే ప్రయత్నముతో నిశ్చయమైనటువంటి జ్ఞానం పొందడము, తర్వాత ఆత్మస్వరూప స్థితిలో నిలబడి ఉండడం. అందుకే ఆఖరిగా ఒక చిన్న విషయం చెప్పి ఈరోజు క్లాస్ మనం ముగిస్తున్నాము. మహాభారతంలో ఏం చెప్పారంటే, త్యజేతేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఒక కుటుంబాన్ని రక్షించడానికంట ఒక వ్యక్తినైనా అవసరమైతే త్యాగం చెయ్యాలంట. ఒక గ్రామాన్ని రక్షించడానికి ఒక కుటుంబాన్ని అవసరమైతే త్యాగం చేయాలంట. ఒక దేశాన్ని, ఒక సమాజాన్ని రక్షించడానికి ఒక గ్రామాన్ని కూడా త్యాగం చేయవచ్చు. కానీ మోక్షం, ఆనందం, అనంతమైన భద్రత, ప్రేమ స్వరూపం ఆత్మని మీరు దర్శించడానికి, అంటే మోక్షాన్ని పొందడానికి సర్వం పృథివీ యావత్తు భూసన్యస్తమయ, భువసన్యస్తమయ, సువసన్యస్తమయ అని మొత్తం యావత్తు సృష్టి, సమాధి, భూమండలాన్ని త్యాగం చెయ్యాలన్నారు. చూసారా? అంటే ఈ దశలన్నీ మీరు దాటి వెళ్తే దాని యొక్క ఫలం ఏమిటి స్వామీజీ? విదేహముక్తి. బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి, బ్రహ్మ నిర్వాణం లభంతే. అద్భుతమైన శ్లోకం. తరువాత మిగతాది రేపటి క్లాసులో మళ్ళీ కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామీజీ. ప్రణామ్ స్వామీజీ. ప్రణామ్ స్వామి. హరి ఓం స్వామి. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండి. హరి ఓం స్వామి. నమస్కారం. హరి ఓం.